హాయ్ హాయ్ హలో హలో ఎంపీఎన్ఆర్. ఎంపీఎన్ఆర్. ముందుగా షో అయిన ముందుగా షో అయిన ఫోటో చెప్తాను. కోసం నేను చెప్తాను. నేను బీచ్ రోడ్ నుంచి క్రూజ్ టెర్మినల్ దగ్గరికి క్రూజ్ టెర్మినల్ దగ్గరికి వెళ్దాం స్టార్ట్ క్రూజ్ అయ్యాను. టెర్మినల్కి బీచ్ రోడ్ క్రూజ్ నుంచి టెర్మినల్కి బీచ్ రోడ్కి దాదాపు 5 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఆంధ్రలో కొన్ని హార్బర్స్ లొకేషన్స్ అనేది ఉంటాయి. నేను కవర్ చేయడం అయితే జరిగింది. డైరెక్ట్గా నేను టెర్మినల్ హార్బర్ దగ్గరికి ఇలా ఉంది కదా అని చెప్పేసి ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ అనేది నేను దగ్గరగా బాగా చూసాను. చాలా బాగుంది, కట్టడాలు కలర్ఫుల్గా ఓల్డ్ బాగా క్రిస్టియన్ చర్చ్ అనేది ఉండడం జరిగింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ నేను హార్బర్ ఏరియాకి వెళ్ళిపోయాను. ఈ హార్బర్ ఏరియాలోనే క్రూజ్ టెర్మినల్ అనేది ఉంటుంది. మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అలౌ చేయలేదు. హార్బర్లో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లేదు బిజినెస్ అంతా అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నియరెస్ట్ గా ఉన్న రాస్ హిల్ చర్చ్ అనేది వెళ్ళడం జరిగింది. అది మేరీ మాత కనిపిస్తుందేమో అనుకున్నాం కానీ ఆ చర్చ్ లో కాసేపు అలా కాలక్షేపం చేయడం జరిగింది. అక్కడ నుంచి కొన్ని వ్యూ పాయింట్ అనేది కొన్ని వీడియోస్ అనేది ముందుగా ఒక ఫోటో పెట్టాను కదా. అక్కడ అంతా మాక్సిమం 100% ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ కదా మొత్తం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అక్కడ నుంచి ఆ వీడియోస్ యూట్యూబ్ లో కవర్ చేస్తూ కొన్ని వ్యూస్ కూడా చూసి ఆ బీచ్ లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. కాకపోతే టెర్మినల్ దగ్గరికి వెళ్ళలేకపోయాం. సరదాగా మేము మీట్ అవ్వడం. వీళ్ళు గురించి చెప్తా అని చెప్పేసి అన్నాను కదా. వీళ్ళు మీకు ఆల్రెడీ ఫేస్బుక్లో తర్వాత యూట్యూబ్లో కూడా మీకు వాళ్ళు వీడియోస్ చేస్తూ ఉంటారు. స్టీల్ ప్లాంట్ కపుల్స్ అని వస్తుంది. సార్ తర్వాత మేడం గారు బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సరే వాళ్ళు అక్కడ నాకు ఎక్కడ కనిపించారంటే బీచ్ రోడ్లో అరకు కాఫీ అని ఉంటుంది, అక్కడ కనిపించారు. సరదాగా కాసేపు మాట్లాడడం జరిగింది. అయితే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, అంటే ఆల్రెడీ నాకు తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాలో నేను తర్వాత సెర్చ్ చేయడం జరిగింది కాబట్టి. ఈ మేబీ మ్యాక్సిమం మొత్తం క్రూజు సంబంధించిన ప్రతిదీ మనం ఆన్లైన్లోనే చూసుకోవాలి. ఆఫ్లైన్ అనేది ఉండదు. అసలు ఆఫ్లైన్లో ఏమన్నా మనకు వివరాలు ఏమన్నా తెలుస్తాయేమని వెళ్ళడం జరిగింది, కానీ అక్కడ మనకి ఎవరు కనీసం గేట్ దగ్గర కూడా అలౌ చేయలేదు. సో మనకి ఏదన్నా కూడా కార్డిల్లా క్రూజ్ ఉంటుంది కదా సైట్లోనే మనం అందులోనే చూసుకోవాలి. కాకపోతే మనం ఒకసారి కార్డిల్లా క్రూజ్ సైట్లోకి వెళ్ళిన తర్వాత మనం బుక్ చేసుకున్నా లేకపోతే సెర్చ్ చేసినా మొబైల్ నెంబర్తో రిజిస్టర్డ్ అయ్యి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత అసలు కాల్ కంటే కొసరు కాల్స్ ఎక్కువైపోతాయి. సో మనం ఒకవేళ డైరెక్ట్గా వెళ్తే మనకి ఏమన్నా అక్కడే బుక్ చేసుకోవచ్చా అని నేను వెళ్ళడం జరిగింది. కాకపోతే అసలు అలౌ చేయలేదు. ఏదన్నా ఆన్లైన్ చేసుకోవాలని చెప్పి గైడ్ చేయడం కూడా జరిగింది. సరే కదా, పైన రోజ్ హిల్ చర్చ్ పైకి వెళ్తే అన్న షో వద్దు అనుకున్నాం, కానీ అసలు ఏమీ కనిపించలేదు. సో నాకు తెలిసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అంతా ఆన్లైనే తప్ప ఆఫ్లైన్ అనేది ఉండదు కార్డిల్లా క్రూజ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ.